జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ గద్వాల తాలూకాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఈ సందర్భంగా అలంపూర్లో జోగులాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి శేష వస్త్రాలు సమర్పించారు. అనంతరం అలంపూర్లో 100 పడకల ఆసుపత్రిని సందర్శించి పనులు పరిశీలించారు. Both the medical college, దాన్ని జడ్జి ఏమన్నాడంటే, అయ్యా మీకు ప్లాట్లు కావాలా, ప్లాట్లు కావాలంటే కట్టు కావాలంటే 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది, మీ నుంచి వచ్చింది మేము వెరిఫై చేసినాము అనే కాడికి ఇంకోటి అఫిడవిట్ దాఖలు చేసింది అన్నట్టు. యాక్చువల్గా ఇల్లు కూడా 1400 చిల్లర రెడీ ఉంటాయి. పోయిన నెలకు 659 మందికి నువ్వు ఇల్లు ఇస్తా అంటావు, కోటి ఇస్తా అంటావు. ఓనోడు ఎక్కడ పోవాలి? అదే కదా, నేను కూడా అదే అడుగుతున్నా కదా. ఇప్పుడు గరీబ్ వచ్చింది ఎందుకు చెయ్యి ఎక్క పెట్టు. రాబోయే 2-3 మాసాలలో పూర్తి అవుతుంది. హాస్పిటల్ పూర్తి అవుతుంది. 1400 పైచిలకు ప్లాట్లకు సంబంధించి పేదవాళ్ళకు ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేస్తుంది. అరే మాటలు చెప్పిపోతారు, వాళ్ళకి ఇచ్చే వాళ్ళు మాటలు కావు, చేష్టలు ఉంటాయి. మాయి సార్ ఇక్కడే మెడికల్ కాలేజ్ కూడా ఉంది సార్. దానిపైన నిర్ణయం తీసుకుంటాం. అదే మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ చేస్తారా? పట్టాలు మెడికల్ కాలేజ్ క్యాన్సిల్ చేసేది లేదు. ఈ సంవత్సరం నుంచి మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ప్రిన్సిపల్ అపాయింట్ చేసినామా లేదా? చేసినామా లేదా? నువ్వు చెప్పు నాకు. దాని అర్థమైంది, దాని అర్థమైంది. అది ప్రిన్సిపల్ని అపాయింట్ చేసినాము అంటే ఏమంటున్నారు? 300 బెడ్స్ లో మెడికల్ కాలేజ్ ఉంటుందా లేకపోతే హాస్పిటల్? హాస్పిటల్ అనుబంధంగా మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా. హాస్పిటల్ లేని మెడికల్ కాలేజ్ ఉంటుందా? After I see the documents, after I see the collector's opinion, I'll take a call on that.